తిత్లీ తుఫాను విషయంలోని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక 7 రోజులు ఉండి, మంత్రులు 12 రోజులు ఉండి, అధికారులైతే 20 రోజులు ఉండి ఒక భరోసా నమ్మకాన్ని కలిగించారు. ఇది చరిత్రలోని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తుఫాను కలిగిన ప్రాంతంలోని స్వయంగా క్యాంప్ చేయడం అన్నది ఎప్పుడూ జరగనిది. చాలా కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలకి ఆయన నవంబర్ 5వ తేదీన ఒక సమావేశం పెట్టి కొంతమంది బాధితులకి చెక్కుల రూపేణా, అంటే ఒక విధంగా అది నమూనా చెక్కుల్ని అందించడం జరిగింది. అందులోనే ఆయన భరోసా ఇచ్చారు. తిత్లీ తుఫాను బాధితుడు, అర్హత ఉన్న బాధితుడు చివరి వ్యక్తి వరకు కూడా నష్టపరిహారం అందించి తీరుతాను అనేసి. ఆ విషయమయ్యే నేను ఇప్పుడు ఈ సమావేశం. ఆ రోజుతోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులందరూ నిష్క్రమించడం జరిగింది. ఆ తర్వాత మండల స్థాయి అధికారులకి ఇంకా ఇవి అందుకొని, అంటే మన పరిహార వందన వాళ్ళ తరగతి దరఖాస్తులు కూడా అందుకొని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఆ నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయన అంత కష్టపడినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలోని కార్యక్రమం జరగలేదు. ఇప్పటికైతే మేము స్వయంగా గ్రామాలు జన్మభూమి సందర్భంగా తిరిగినప్పుడు, ఇతరత్ర తిరిగినప్పుడు గ్రామంలోని 95% దాటి అయితే అందాయండి. అయితే ఈ కార్యక్రమం అన్నది ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్లో ఉన్న వ్యవస్థను నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం అన్నది జరిగింది. రాజా జన్మభూమి సందర్భంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు శిరీష అటెండ్ అయ్యి, శిరీష కలెక్టర్ గారు కలిసి ఇంకా పేమెంట్ జరగటం లేదండి, ఇంకా కొన్ని ఉండిపోయావని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇంకా జరగలేదా, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని చెప్పి హెలికాప్టర్ దగ్గర నుంచే ఆయన ఆదేశాలు జారీ చేశారు, వెంటనే పేమెంట్ చేయమని. అయినప్పటికీ ఈ రోజుకి సమస్యలు ఉన్నాయి. మీ ముందు నేను ఇవి పెట్టినవి నేను పండగ తర్వాత అందుకున్నామండి, మొన్నటి పండగ తర్వాతే. ఎందుకంటే మేము తిరిగినప్పుడు జన్మభూమిలో చెప్పాం, 15వ తేదీ వరకు ఆగండి, అప్పటికి ఉన్న లోటుపాట్లకు సంబంధించి 15వ తేదీ తర్వాత అందజేస్తే 17న వెళ్తాను అని. అయితే ప్రభుత్వం సెలవులు ఇవ్వడం, అందుకని నేను ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ రిప్రజెంటేషను ఇవి కూడా ఆయన ముందు పెట్టడం జరుగుతుంది. అయితే నేను ఏదైతే మౌన దీక్ష అన్నానో ఆ మౌన దీక్ష మట్టుగా నేను ఈరోజు చేయటం లేదు. ఎందుకంటే మౌన దీక్ష అన్నది నేను నా పద్ధతిలో స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వము దృష్టిని ఆకర్షించడానికని. అందులోని మొట్టమొదటి సమస్య కొద్దిగా చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా ఉన్నదున్నట్టుగా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు 5వ తేదీ నవంబర్ నెల డెడ్లైన్ పెట్టి తను స్వయంగా కొన్ని చెక్ నమూనాలని వేదిక మీదుగా అందించారు. గ్రామాలలో కూడా పంపిణీ చేశారు చెక్కులు. ఆ చెక్కులకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా స్టేజ్ మీద ఇచ్చిన చెక్కులకు కూడా కొన్నిటికి ఈ రోజుకి మీ ముందు నేను చెప్తున్న ఈ సమయానికి డబ్బులు జమ కాలేదండి. అది నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. అయినా వాస్తవాలు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీద ఇచ్చినవి కూడా
ముఖ్యమంత్రి గారు ఇస్తున్న రోజుల్లో గ్రామాలు పంపిణీ చేసినవి కూడా కొన్ని మీకు నమూనాలకి ఇలాగ చూపిస్తున్నాను నేను. ఇవన్నీ అవే కలెక్ట్ చేసినవి మా వరకు వచ్చినవి. ఈ విధంగా ఇచ్చినవి ఈ రోజుకి డబ్బులు జమ కాలేదు. ఇది కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇది మన జిల్లా యంత్రాంగం యొక్క పొరపాటు కాదు, తప్పు కాదు. ఇది ఆర్టీజీ అనే సంస్థ తాలూకా లోటుపాటు అనండి, ఓవర్లుక్ అనండి, మరొకటి అనండి. ఎందుకంటే ఇది అత్యంత ప్రాధాన్యత. ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అందించారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రోజే లబ్ధిదారులకు అందిస్తే ఇన్ని ఉంటున్నాయి. ఇది ఒకటి. తర్వాత ఆ రోజు ఒక ఆన్లైన్లోని కూడా లబ్ధిదారులని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్థానిక అధికారులకు అప్పచెప్పాక మరికొంతకాలం అయ్యాక మరొక ఆన్లైన్ వచ్చినప్పుడు మొదట ఆన్లైన్లోని చోటు చేసుకున్న వారి పేర్లు రెండో ఆన్లైన్లోని లేకుండా పోవడం అన్నది కూడా ఒక ప్రత్యేక పరిస్థితి. అవి కూడా ఉన్నాయి. అందుకని మేము దేనికి దానికి విడివిడిగా కట్టలు కట్టాం. అంటే అన్ని రకాల సమస్యల్ని మేము విడదీశాం. ముందు ఆన్లైన్లోని సపోజ్ నేనే ఉన్నాను, నాకు 4 దగ్గరలో ఉన్నాయి చిన్న చిన్న పొలాలు. ఆ పొలాల్లోని 3 పొలాలు ఎంటర్ అయ్యాయి. ఒక పొలం వచ్చేసరికి నవంబరు 17వ తేదీ తర్వాత మీరు నమోదు చేసినందువలన మీది పరిగణలోకి తీసుకోవటం లేదు అన్నది కొన్ని ఉన్నాయి. అట్లాగా ఇది కూడా సత్యదూరమైన విషయం. నేను నా తాలూకావి 4 ఒకేసారి ప్రజెంట్ చేశాను లబ్ధిదారులుగా. 3 అందులోనే అప్రూవ్ చేశారు, 1 పెండింగ్ పెట్టారు. ఆ విధంగా ఉన్నవి కూడా పెండింగ్ పెట్టున్నారు. జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫలానా తేదీతో ఇది కట్ ఆఫ్ తర్వాత పరిగణించబడదని అప్పుడు ప్రకటించలేదు. ఈ రోజుకి కూడా 1 కొన్ని లబ్ధిదారులకి అమౌంట్లు పడుతూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా ఇంకొకటి లోటుపాటు జరిగింది. తీర ప్రాంతంలోని ఏదైతే వలలు నష్టపోయినా పడవలు నష్టపోయినా వాళ్ళకి 2 విధాలుగా జమలు కాబడ్డాయి ఇక్కడ అధికారుల సిఫార్సు మేరకు. అందులోని నా దగ్గర వజ్రపు కొత్తూరు మండలం ఉంది. ఆ మండలంలో ఒక్కొక్క అంటే ఒక మాదిరి పెద్ద పడవ మినిమం 6 ఉంటారండి. అందులోని ఒక మేస్త్రిలాగా ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పడవ దెబ్బతిన్నా, ఆ పడవ నష్టపోయినా చంద్రబాబు నాయుడు గారు పార్షియల్ కానీ పర్మనెంట్ కానీ అందరికీ నష్టపోయిన వాళ్ళకి షెడ్యూల్తో సహా 15,000 ఎలాగిచ్చారో వీళ్ళకి కూడా అలాగ 15,000 పంపిణీ చేసినప్పుడు వజ్రపు కొత్తూరులోనే పడవ యజమానికి ఒక్కడికే 10,000 ఇచ్చారు. ఆ 10,000 మొత్తం 6గురికి సర్దుకోమన్నారు. అదే మా పక్కన ఆనుకొని ఉన్న సంతబొమ్మాళి మండలం. సంతబొమ్మాళి మండలంలో 6గురికి 15,000 పడ్డాయి. అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అది కూడా ఇంతవరకు సరిచేయడం జరగలే. వజ్రపు కొత్తూరులోని 6గురికి 10,000 ఇచ్చారు. సంతబొమ్మాళి మండలంలోని ఒక్కొక్కరికి 15,000 ఇచ్చారు. ఈ వ్యత్యాసం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇకన ఎప్పటికి ఇస్తారు, అసలు పర్మనెంట్ లాసెస్ ఏమిటి, ఇళ్ళకు సంబంధించి టెంపరీ లాసెస్ ఏమిటి, మేము ఏదైతే తహసీల్దార్ కార్యాలయానికి ముఖ్యమంత్రి గారు 5 నవంబర్ తర్వాత ఇచ్చిన వాటి తాలూకాలను ఏవి వెరిఫై చేశారు, ఏది వెరిఫై చెయ్యలేదు అన్నది కూడా మాకు ఒక స్పష్టత లేదు. నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన తర్వాత ఆయన ఒక తేదీ లెటర్ సీఎం ఒక తేదీ నాటికి 15,000 చొప్పున ఎవరికైతే జమ చేయబడ్డాయో
ఆర్టీజీ నుంచి ఆ జమ చేయబడిన వారు తర్వాత లిస్టే వచ్చిందండి. అది కలెక్టర్ గారికి రావడం, కలెక్టర్ గారు నాకు పంపించడం. అంటే 10,000 జమ కాబడిన వాళ్ళు, ఇంకా జమ కాబడని అంటే బడని వాళ్ళ విషయంలో నేను ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎప్పటిలోకి వస్తుంది, ఇప్పటికి దాని మీద మాకు స్పష్టత లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి శ్రమ, మంత్రుల శ్రమ, అధికారుల శ్రమ కూడా ఆఖరికి చివరి దశకు వచ్చేసరికి ఈ విధమైన ఇబ్బందులు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటనే అమలు చేయమని నేను చెప్తా ఉన్నాను. చివరి లబ్ధిదారుడు కూడా నష్టపరిహారం రావాలి. సరే, జరిగిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి చాలా వరకు. అంటే నష్టం పొందిన వారి కంటే పొందని వారు కూడా పొందారు, అది నాకు వేరే సమస్య. కానీ నా ఫస్ట్ ప్రయారిటీ నష్టం ఈనాటికి జరిగింది, వాళ్ళకి ఇంకా అందలేదు. ఇవి అంశాల వారీగా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఒకటి. అయినా ప్రత్యేక అధికారి ద్వారా వెరిఫై చేసి కనీసం ఈ నెలాఖరికైనా దానికి ఒక సొల్యూషన్ పెట్టమని చెప్పి కోరడానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. అదేవిధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీజీకి చెందినటువంటి సమస్య కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడానికి నేను ఈరోజు బయలుదేరి అమరావతి వెళ్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా రేపు కలిసి ఆయన దృష్టిలోనే ఏంటంటే కొన్ని రావటం లేదు విషయాలు, ఆయన దృష్టికి తీసుకొని రావడానికి ఈ అంశాలన్నీ నేను స్వయంగా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. ఆయనకు కూడా ప్రత్యేక అధికారిని పలాస నియోజకవర్గానికి పంపించి ఇంతవరకు పెండింగ్ ఉన్నవి తేల్చండి. ఒకవేళ అనర్హత ఉంటే ఏ కారణంగా అనర్హత, ఇందులో మీకు స్పష్టంగా చెప్తున్నాను. నాకు 4 3 ఇచ్చారు, 1 17 తర్వాత అంటున్నారు. నేను సబ్మిట్ చేసినవి 4 ఒకేసారి. అయితే ఆ 17 తర్వాత సబ్మిషన్ అన్నది దానికి ఒకవేళ నాది బాధ్యత కాదు, అంటే లబ్ధిదారుడిగా. కారణం ఏమిటి? అది వాళ్ళ తాలూకా లోడింగు అన్లోడింగు ఆర్టీజీ ద్వారా పంపించడం అన్నది అధికారులు చేయవలసిన కార్యక్రమం. దానికి నన్ను బాధ్యుడిని చేయకూడదు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. అందుకని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను. కనీసం ఈ నెలాఖరు వరకైనా అది పూర్తి చేయమని కోరడం జరుగుతుంది. మరొకసారి కూడా మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పేది, చివరి లబ్ధిదారుడు వచ్చిన వారు మటుగా 10 సార్లైనా జిల్లా అధికారుల దగ్గరికైనా అవసరమైతే మళ్ళీ రాష్ట్ర స్థాయికైనా తీసుకొని వెళ్ళి ఈ సమస్య మీద నేను నా ఒత్తిడిని మటు ఇదే విధంగా తీసుకుంటూ వస్తాను. మీ ముందు ప్రజెంట్ చేయడానికనే తీసుకొచ్చాను అంశాల వారీగా. కాబట్టి ఈ విషయంలోనే మీరు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి నష్టపోయిన వారికి, అర్హులైన వారికి నష్టాన్ని అందేటట్టుగా మీరు కూడా సహకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.